ఈ పండుగ రావడానికి కారణం ఉంది. ఈ పండుగ ఏ సందర్భంలో ఏ సంవత్సరంలో ప్రారంభించాలని కూడా చరిత్ర మనకు తెలియపరుస్తూ ఉంది. 1925వ సంవత్సరంలో 11వ భక్తినాథ పోపు గారు క్రీస్తురాజు మహోత్సవ పండుగను ఆయన ప్రారంభించారు. అదే సంవత్సరంలోనే ప్రియమైన తల్లిదండ్రులారా, అది జూబిలీ సంవత్సరంగా ఉన్నది అని కూడా మనం వింటూ ఉన్నాం. ఈ రోజు ఏ విధంగా ఈ సంవత్సరంలో 2025వ సంవత్సరాన్ని జూబిలీ సంవత్సరముగా మనమందరము మన యొక్క వేత్రాశ్రమంలో, మన యొక్క విచారణలో, మన యొక్క డిన్నర్లో మనం జరుపుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభు యొక్క జయంతిని, లేకపోతే క్రీస్తు ప్రభు యొక్క జూబిలీని మనం ఘనంగా చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరా, రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం, నైసిన్ కౌన్సిల్ అనే యొక్క మహాసభ 1600 సంవత్సరాలు గడిచినది గ్రహించుకొని మరి 1925వ సంవత్సరంలో ఈ యొక్క క్రీస్తురాజు మహోత్సవ పండుగలో కూడా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి యొక్క విశిష్టమైనటువంటి గుర్తింపును గుర్తు చేసుకుని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి మూడవదిగా మనం చూస్తూ ఉన్నాం, ఆనాడు ప్రపంచంలో జరిగినటువంటి యుద్ధాల వల్ల ప్రజలు అల్లకల్లోలుగా ఉన్నారు. ఎక్కడ చూసినా అశాంతితో ఉన్నారు. ఎక్కడ చూసినా శాంతి సమాధానం లేకుండా పట్లాలతో, ఇబ్బందులతో, ఇక్కట్లతో, ఇలాంటి ఆ మరణాలతో ఉన్న ఈ సందర్భంలో క్రీస్తు రారాసుగా, దేవుడు మనల్ని పరిపాలించేవాడుగా, శాంతి సమాధానకర్తగా ఆయన గ్రహిస్తూ ఈ పండుగను కొనియాడుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు దేవుడని, క్రీస్తు రక్షకుడని, క్రీస్తు మంచి కాపురని, ఆయనే సత్యం, జీవం, మార్గమని మనమందరం కూడా విశ్వసిస్తూ అనేకమైనటువంటి ఆ యొక్క బిరుదులతో, లేకపోతే అనేకమైనటువంటి మనకు కావలసినటువంటి అవసరాలతో దయామయుడని, కరుణామయుడని, ప్రేమామయుడని, శాంతి సమాధానకర్తని, లోకాన్ని శాసించే ఆ యొక్క ప్రభువుని మనమందరం కూడా అనేకమైనటువంటి మాటల ద్వారా, విశ్వాసం ద్వారా, నమ్మకం ద్వారా ఆయనను ప్రార్థిస్తున్నాం, గణపరుస్తూ ఉన్నాం. ఇవన్నీ ఒక వస్తు అయితే ఇంకొక సైడ్ మనం చూడాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు విశ్వ విభూడైనటువంటి రారాజు. ప్రైజ్ ది లార్డ్.